లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. తాను ఒక మాట అన్నాడా, ఒక పని మొదలు పెట్టాడా, ఏది ఏమైపోనివ్వండి ఆ పని జరిగి తీరవలసిందే. ఇంకా ఆగడం కానీ, లేకపోయినట్టయితే అవాంతరం వచ్చిందని భయపడిపోవడం కానీ, లేకపోతే మొదలుపెట్టినటువంటి పని చాలా సంతోషంగా మొదలుపెట్టేసి రోజు రోజుకి కృషించిపోయి బెంగ పెట్టేసుకుని వెనక్కి తీయడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నవాడా? లేకపోతే తానొక పనిని మొదలు పెడితే అకుంఠిత దీక్షతో ఎన్ని కష్టాలు రానివ్వండి ఆ కష్టాల్ని అధిగమించి దాటి వెళ్ళగలిగిన వాడా? సముద్రం ఉందయ్యా ఎదరా, సముద్రం దాటాలి ఇన్ని కోట్ల వానరాలన్నారు, దాటుతాను సముద్రం అన్నాడు. ఇది కాంచన లంకయ త్రికూటాచల పర్వతం మీద ఉంటుంది, దాన్ని కొట్టాలన్నారు, కొడతానన్నాడు. దశకంఠుడు సామాన్యుడు కాడన్నారు, మట్టు పెడతానన్నాడు. ఇది కాదు విచిత్రం, తన వైరి బతికొండగా విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు లంకారాజ్యానికి. మాట నిలబెట్టుకోవాలి, ఇది దృఢవ్రత. అటువంటి వ్రతం అలా తన మాట నిలబెట్టుకుని సాధించుకోగలిగిన శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? దృఢవ్రత. అందుకని కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత. చారిత్రేణ చకోయుక్త, చారిత్రము కలిగినటువంటి వాడై ఉండాలి. ఎందుకని? మిగిలినటువంటి ప్రాణులకి మనిషికి ఒక్కటే తేడా ఉంటుంది. ఏది చూస్తారు? చారిత్రమును చూస్తారు. ఎప్పుడు చూస్తారు? అన్ని ప్రధానమైన విషయాల్లోనూ చారిత్రమే చూస్తారు. ఉద్యోగం ఇవ్వాలనుకోండి, మీకు తెలుసున్న వాళ్ళు ఇద్దరి పేర్లు ఇవ్వండి, మీరు ఎటువంటి వారో కనుక్కుంటామంటారు. మీ ఇంట్లో ఆడపిల్లని వివాహం చేసుకోవాలనుకోండి, మీ చారిత్రను చూస్తారు, మీరు ఎటువంటి వారో చూస్తారు. అందుకని నడువడి చాలా ప్రధానం. తనకి తెలిసుండడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుష్ఠానంలో పెట్టడం వేరు. రావణాసురుడికి ధర్మం తెలియదా? రావణాసురుడు వేదం చదువుకోలేదా? అన్నీ తెలుసు, కానీ అనుష్ఠానంలో ఉంటుందా? ఉండదు. తెలియడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుభవంలో పెట్టడం వేరు. ఎంతో కష్టం వచ్చి మీద పడిపోతే పక్కకెళ్ళి కూర్చుని సంధ్యావందనం చేశాడు రామచంద్రమూర్తి. నిత్యాగ్నిహోత్రీకుడై పల్లేరుకాయలు ముళ్లతో కూడినటువంటి అరణ్యంలో చెప్పులు లేకుండా పాదుకలు లేకుండా ఆ అగ్నిహోత్రాన్ని భుజాలకు తగిలించుకొని మహానుభావుడు 14 సంవత్సరాల అరణ్యాల్లో నడిచెళ్ళాడు.